ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండడు గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనము. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆయన శత్రువులని తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఇది ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఆయన బిడ్డలకు చెప్తున్నాడు. మరి అదేంటండి, శత్రువులు మనమెలా ఆయన పాదముల కింద పెడతాము? దేవుడు కదా త్రొక్కవలసింది అని చాలామంది అడుగుతారు. చూడండి, ఫస్ట్ దుష్టుడిని త్రొక్కాలి అంటే నువ్వు ప్రార్థించాలి. దేవుడు దుష్టుని త్రొక్కాలంటే నువ్వు మొరపెట్టాలి. నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు దుష్టుని త్రొక్కుతాడు. నువ్వు మొరపెడితేనే ఆయన అపవాదిని ఆయన పాదముల కింద ఉంచుతాడు. ఎప్పటి వరకు? ఆయన రాజ్య పరిపాలన ఎంతవరకు ఉందో అంతవరకు ఆ పని చేయవలసిందే. ఇదేంటి మరి, అపవాదిని మనం ఎలా అనిస్తాము అంటే, అపవాదిని అనిచే శక్తి దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు, నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు అంటే, నీవు నేను ఆయన బిడ్డలం కాబట్టి. తండ్రి రాజుగా ఉన్నప్పుడు, పిల్లలు వయసుకు వచ్చినప్పుడు, యుద్ధము జరిగితే తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. దేవుని పిల్లలైన మనము దుష్టుడితో యుద్ధము చేయవలసినదే. కాకపోతే నువ్వు మోకరించు, ప్రార్థించు, ఆ దుష్టుడిని, అపవాదిని దేవుడు తన పాదముల కింద శీఘ్రముగా అనగదొరుకుతాడు. అంతవరకు కూడా రాజ్య పరిపాలన ఆగకూడదు. దేవుడు కోరుకుంటున్నదే. చాలా మంది ఏంటంటే వచ్చిన సమస్యలకే భయపడిపోతారు, బాధలకి, నిందలకి కృంగిపోతారు. ఇంకా రాజ్య సువార్తనికి ఏం పరిగెడతారు? చూడండి, సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేవి సముద్రపు అలలు లాంటివి. అల వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ నీవు చేయవలసిన పని ఒకటి ఉంది, రాజ్య పరిపాలన. దేవుని రాజ్యము అది అందరి మీద ఉంది. ఒక పాస్టర్ల మీదే కాదు, విశ్వాసుల మీదే కాదు, ఆయన గురించి సాక్ష్యము పొంది విన్న ప్రతి ఒక్క మనిషి భుజాలపైన దేవుని యొక్క రాజ్యం ఉన్నది. అది అంతే. నువ్వు క్రీస్తు గురించి సాక్ష్యం విన్నావా? క్రీస్తు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఎందుకోసం చనిపోయాడు, నువ్వు ఆయన మాటలు విన్నావా? వింటే నీ మీద కూడా ఆయన రాజ్యము ఉన్నది, ఆయన రాజ్య భారం ఉన్నది. అదేంటి, నాకేం సంబంధం అని అనుకుంటావేమో. నీవు దేవుని గురించిన మాటలు విన్నావు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు యొక్క మాటలు నీవు విన్నావు అంటే నీ భుజాలపైన భారం వచ్చినది. నువ్వు ఈ పని చేయకపోతే రేపొద్దున తీర్పులో దేవుడు అడుగుతాడు, నేను ముందే నా బిడ్డల్ని పంపించి నీకు నా రాజ్యం గురించి చెప్పినాను కదా, నా రాక గురించి చెప్పినాను కదా, నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో దాని సమస్తము నేను నీకు చెప్పినాను కదా అని ముందే దేవుడు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ తలదించుకుంటావు? అందుకే దేవుని యొక్క రాజ్యము, రాజ్య పరిపాలన సమస్త మానవాళి మీద కూడా ఉన్నది. సమస్యలు చూసి ఆగిపోతున్నారు, ప్రాబ్లం చూసి ఆగిపోతున్నారు, ధనము చూసి ఆగిపోతున్నారు, మంది బలము చూసి, శత్రువుని చూసి ఆగిపోతున్నారు. శత్రువుని చూసి ఆగేది కాదు మన పరిచర్య. శత్రువుని దేవుని యొక్క పాదముల కింద త్రొక్కి అనగదొక్కుంటూ వెళ్ళేదే దేవుని యొక్క పరిచర్య. అదే రాజ్యం యొక్క సువార్త. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారి, నీకే వందనములు రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి, నీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక నా పరమ తండ్రి. అవునయ్యా, నీ రాజ్య పరిపాలన మా భుజాల మీద ఉందయ్యా. నీ రాజ్య పరిపాలన చేయవలసిందే నా పరమ తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా అయ్యా, దుష్టుని కూడా నా పరమ తండ్రి, శత్రువుని కూడా నా పరమ తండ్రి అయ్యా, నీ పాదముల కింద తొక్కుకుంటూ నా పరమ తండ్రి వెళ్ళే అనుభవం మాకు దయచేయండి. ఆ ప్రార్థన అనుభవం మాకు దయచేయండి. మా రాజానికే వందములు, మా దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి నీవే నా పరమ తండ్రి. నీవు కృపగల దేవుడవు, దయగల తండ్రి నా పరమ తండ్రి. మహారాజా వందనములు, మా దేవానికే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.